నమస్కారం అండి. నేను మీ సునీత. సున్ని టీవీకి స్వాగతం. ఈరోజు వచ్చేసి దసరాత్రి గురించి మీకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుందామండి. దసరా 2023 9 రోజులు దేవీ నవరాత్రులు జరగనున్నాయి కాబట్టి శరన్నవరాత్రుల గురించి చాలా విషయాలు పంచుకుందామండి. కొన్ని తెలియని విషయాలు కూడా. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారండి. ఈ దసరాత్రి అనే పదానికి వ్యవహారికం దసరా, దీనికి మరో పేరు దశహరా అనే దసరా అయిందండి. ఈ దశ దోషాలు హరించేది కాబట్టి అని అర్థం అన్నమాట. ఈ దశహరా అంటే దశ దోషాలని, మనకున్నటువంటి దోషాలన్నిటినీ పోగొడుతుంది ఈ దసరా నవరాత్రులు పూజ చేయడం వల్ల. అవి ఏంటో తెలుసుకుందాం. మన 10 దోషాలు అనేటివి: కామం, కోపం, క్రూరత్వం, ద్వేషం, దురాశ, అసూయ, ఆవేశం, గర్వం, మోహం, స్వార్థం. ఈ 10 పాపాలను, దుర్గుణాలకు మూలం అహంకారం. మనలోనే నిండియున్న అంతఃశత్రువులను, అసురి గుణాలను పారద్రోలి అహంకారం, అజ్ఞానాల మీద సాధించిన విజయాలకు ప్రతీకగా దేవి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ప్రారంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చిందని పెద్దలు మనకి సెలవిచ్చారు. ఈ పండుగకి మొదటి 3 రోజులు పార్వతీదేవికియును, తరువాతి 3 రోజులు లక్ష్మీదేవికిను, తరువాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం సాధిస్తారని బాగా విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శక్తికేయులు దీనిని ఆచరిస్తారు. అనగా శక్తి ఉపాసకులు ఈ 9 రోజులు ఘోర ఉపవాసం ఉండి అమ్మవారిని ఆరాధించి వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు. ముఖ్యముగా బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఉంటుంది. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజున పార్వేట ఉంటుంది. ఈరోజు ప్రజలకు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ. మనం పెద్దలందరూ కలిసి జమ్మి చెట్టు ఉన్న దగ్గర పార్వేటని చేస్తుంటారనమాట. పూర్వం దేవదానవులు పాలసముద్రం మదించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే విజయదశమిగా పేర్కొంటారు మన పూర్వీకులు. శ్రవణ నక్షత్రంలో కలిగిన ఆశ్వయుజ దశమికి విజయం సంకేతం ఉన్నది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్ణము, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మున్నగునవి విచారించకుండా ఈ విజయదశమి నాడు చేపట్టిన పని విజయం తథ్యమని పురాణాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఈ పండుగ దినాలలో బతుకమ్మ పండుగని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. విజయదశమి నాడు ఉదయాన్నే 5 గంటలకి లేచి తలస్నానం చేయాలి. పూజా మందిరం, ఇంటిని శుభ్రం చేసుకొని గడపకు పసుపు, కుంకుమ పూసి పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకొని ఎర్రటి బట్టలు ధరించి
పూజకు రాజరాజేశ్వరి దుర్గాదేవి ప్రతిమను లేదా పటమును, అమ్మవారికి నల్ల కలువలు లేదా ఎర్రటి కలువలు, పువ్వులు అలంకరించి పసుపు కుంకుమలతో, నైవేద్యానికి పొంగలి, పులిహోర, అరటి పండ్లు, దీపారాధనకు 9 ఒత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. నువ్వుల నూనెతో 6 గంటలకు పూజను ప్రారంభించి రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసురమర్దిని స్తోత్రం పఠించడం శ్రేయస్కరం. అలా కాకుంటే మీకు ఆ నామములన్నీ రాకుంటే శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి కర్పూర హారతులు సమర్పించుకోవాలి. విజయదశమి నాడు శ్రీశైలం దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడం చాలా మంచిది. వీలైన వారు వెళ్ళి శ్రీశైల దుర్గాదేవిని సందర్శించిన మంచి జరుగును. అలాగే ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలిత సహస్రనామము, కోటి కుంకుమార్చన వంటి పూజలు చేయిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన పురోహితులు తెలుపుతారు. ఇలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలముతో పాటు రాజరాజేశ్వరి నిత్య పూజ, దేవి భక్తిమాల వంటి పుస్తకములను ఇవ్వడం ద్వారా దీర్ఘ సుమంగళి తత్వం ప్రాప్తిస్తుందని పురోహితులు మనకి తెలియజేస్తారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కూడా ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని చెప్తారు. అన్నిటికీ శుభం కలుగుతుంది. మరోవైపు విజయదశమి నాడు ముఖ్యంగా చేయాల్సింది శమీ పూజ. శమీ వృక్షం అనగా జమ్మి చెట్టు. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములకు, వస్త్రములకు ఈ శమీ వృక్షంపై దాచినారు. తిరిగి అజ్ఞాతవాసము పూర్తి కాగానే ఆ వృక్షమునకు పూజించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీ వృక్ష రూపమున అపరాజితాదేవి ఆశీస్సులతో కౌరవులపై విజయం సాధించారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీరాముడు విజయదశమి రోజున ఈ అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించిన విజయం సాధించాడు. శమీ పూజ అనంతరం పాలపిట్టను చూసే ఆచారం కూడా ఉన్నది. శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే మంత్రాన్ని పఠిస్తూ ఆ చెట్టుకి, మన శమీ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తూ పై శ్లోకమును స్మరిస్తూ ఆ శ్లోకమును రాసుకున్న చీటీలను అందరూ జమ్మి చెట్టు కొమ్మకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ జరుగుతుందని ప్రతిది. అందుచేత అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేందుకు, ఆయురారోగ్యాలతో ఐశ్వర్యములతో సుఖముగా పొందడానికి విజయదశమి నాడు అమ్మవారిని ప్రార్థించాలని కోరుకుంటూ, దేవీ నవరాత్రి పూజలు రామాయణ కాలం నాటికే జరుపుకోవడం ఆచారంగా ఉంది. దసరా అంటే దసహరా అని అర్థం. అంటే సీతాపహరణ, అంటే సీత అపహరణ తర్వాత రావణాసురుని 10 తలలను శ్రీరాముడు నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవాన్నే దసరాగా పేర్కొంటున్నారు. ఇక నవరాత్రి వ్రతాన్ని 9 రోజులు దేవీ నవరాత్రి వ్రతంగా ఆచరించి విజయదశమి రోజున వ్రత సమాప్తి చేయడం ఆచారంగా వస్తుంది. దుర్గాదేవి సర్వదేవత స్వరూపిణి. ఆదిశక్తి అయిన దుర్గాదేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా అవతరించారు. వసంత శరదృతువులలో వాతావరణ బాధలలో
చిక్కుకొనకుండా ఉండడానికే దుర్ల అనగా చండీ పూజలు నిర్వహించాలని దేవీ భాగవతంలో చెప్పబడి ఉన్నది. ఈ నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు దుర్గా అమ్మవారిని వివిధ రూపాలలో అవతారాలలో పూజించడం చాలా శ్రేయస్కరం. నవరాత్రులలో జరిపే కుమారి పూజలు, సువాసిని పూజలు చాలా విశేషమైనవి. 9 రోజులు దుర్గాదేవిని రకరకాల రూపాలతోనే నవదుర్గలు అంటారు. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే, అలంకారాలు వేరైనా అమ్మదయ అందరి పట్ల ఒక్కటిగానే ఉంటుంది. మహిమాన్వితమైన ఆ దేవదేవి ఆవిర్భావ విశేషమేమిటంటే, పూర్వం మధుకైటబులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణుదేవుని నిద్రలేపినది. యోగ నిద్ర నుండి మేల్కొన్న విష్ణువు మధుకైటబులతో 10,000 సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేకపోతాడు. ఆ పరిస్థితి గమనిస్తూ మహాదేవి ఆ మధుకైటబులను మోసపూర్తులను చేస్తుంది. దాంతో వారి అంతకాలంగా తమతో పోరాడినందులకు మహావిష్ణువును మెచ్చుకొని నీకు ఏ వరం కావాలి అని ప్రశ్నిస్తారు. దానితో శ్రీహరి వారి మరణాన్ని వరంగా కోరుకుంటాడు. దానితో వారు తమకు ఇక మరణము తప్పదని నిర్ణయించుకొని తమను నీరు లేని చోట చంపమని కోరుతారు. అంతటితో మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాళంలో సంహరించి, అంటే భూమికి ఆకాశానికి మధ్యన సంహరించి, సమయాన మహామాయ 10 తలతో 10 కాళ్లతో నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి మహావిష్ణువునకు సహాయపడుతుంది. అనంతరం సింహవాహినిగా మహిషాసురుని, మహామాయ సరస్వతి రూపిణిగా శుంభు విశుంభులను వధించింది. చండీముండులను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి కృష్ణుడికి సహాయపడినది. తరువాత 5 రోజులు 5వ అవతారంలో ఒక రాక్షస సంహార సమయంలో ఆమె దంతాలు రక్తసిక్తమవడం వల్ల రక్తదంతి అయినది. లోకాలన్నింటినీ కరువు కాటకముల నుంచి తప్పించి శాకంబరిగా పేరు సంపాదించినది. దుర్గుడనే రాక్షసుని సంహరించి దుర్గంగా, మాతంగిగా నవవిధ రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తున్న అమ్మవారిని పరాశక్తిని నవరాత్రులలో ప్రార్థించి విజయదశమి నాడు నిష్ఠతో పూజించే వారికి సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు తెలుపుతున్నారు. నైవేద్యము ఇలా పెట్టి నియమము అని కానీ ఒక పద్ధతి కానీ లేదు. ఒక పద్ధతిగా ఈ నైవేద్యములు పెట్టవచ్చు, ఇవే పెట్టాలనే నియమమేమీ లేదు. బాలత్రిపుర సుందరీదేవికి తీయటి బూందీ శనగలు పెట్టవచ్చును. గాయత్రీదేవికి రవ్వ కేసరి పులిహోర పెట్టవచ్చును. అన్నపూర్ణాదేవికి పొంగలి లేదా అన్న పాయసం పెట్టవచ్చును. లలితాదేవికి పులిహోర పెసరబూరెలు పెట్టవచ్చును. మహాలక్ష్మీదేవికి బెల్లం లేదా పంచదారతో చేసిన క్షీరాన్నం. సరస్వతీదేవికి మూలా నక్షత్రం రోజున అటుకులు, కొబ్బరి, శనగపప్పు, బెల్లం ఇలాంటి ప్రసాదం పెట్టవచ్చును. దుర్గాదేవికి అల్లం గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలతో పులిహోర గారెలు చేసి పెట్టవచ్చును. అమ్మకి అల్లం గారెలు పులిహోర అన్న ఎంతో మక్కువ. ఇక మహర్నవమి రోజున మహిషాసుర మర్దినికి
పొంగలి నైవేద్యం పులిహోర పెట్టవచ్చును. ఇక దశమి రోజున రాజరాజేశ్వరి దేవికి పులిహోర, గారెలు, ఇక మన శక్తి కొలది ఏవైనా నైవేద్యాలు 10వ రోజున సమర్పించవచ్చు. అమ్మవారికి నైవేద్యం సమర్పించవచ్చు. మీ శక్తి కొలది అమ్మవారి విశేష పూజలు జరుపుకొని మనం అమ్మవారి అనుగ్రహం మీపై మెండుగా ఉండాలని కోరుకుంటూ, నేను మీ సునీత అండి, లలిత అర్పణమస్తు. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయకుండా చూస్తున్నారు. మీ కామెంట్ నాకెంతో ముఖ్యం. దీనిలోని తప్పులు ఒప్పులు సరిదిద్దుకోవడానికి నాకెంతో అవసరం అవుతాయి. కాబట్టి మీకు ఎలా ఉంది ఏంటనేది పూర్తిగా ఈ వీడియోని చూసి కామెంట్ రూపంలో తెలియచేయాలని కోరుకుంటూ, నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. దుర్గా అర్పణమస్తు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.